ఇదిగోండి ఇవాళ బియ్యపు పిండి చెక్కలు చేస్తున్నానండి. ఇదిగోండి బియ్యపు పిండి, పచ్చెనపప్పు రాత్రి నానబెట్టి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసి ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా నూరి అదంతా వేసి బియ్యపు పిండిలో ఉప్పు వేసి వాటర్ వేసి కలపాలి. ఇదిగోండి ఇలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఉండల్లా చేసుకొని ఇదిగోండి అప్పల్లా చేసుకోవాలి. చెక్కల్లా ఇదిగోండి పలసగా చేసుకుంటే చెక్కలు బాగా గుల్లగా వస్తాయండి. ఇదిగోండి ఇలాగా చేయాలి. ఇదిగోండి ఇలాగా నూనెలో వేయాలి. ఇదిగోండి చూసారా? ఇదిగోండి ఇలాగా చేసుకొని చెక్కల్లాగా నూనెలో వేసుకోవాలి. అన్నీ అలాగే చేయాలండి. ఇదిగోండి ఇలాగా చేసుకొని ఇదిగోండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇదిగోండి అండి. ఇదిగోండి ఆలు ఫ్రై చేస్తున్నా. ముందుగా నూనె వేసుకొని ఇదిగోండి నూనె వేసుకొని తాలింపు గింజలు వేయాలి. ఇదిగోండి తాలింపు గింజలు వేసేయాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసిన తర్వాత ఇదిగోండి బంగాళాదుంప ముక్కలు వేసేయాలి. ఇదిగోండి పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సిమ్లో ఉంచాలి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి సిమ్లో ఉంచాలి. అండి ఇదిగోండి ఇలాగ మగ్గాలి. బంగాళదుంప మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసి వెల్లుల్లిపాయలు వేయాలి.
ఇదిగోండి కారం, వేసి కొంచెం ఫ్రై చేయాలి, కలపాలి. ఆ తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు దంచి కొంచెం పచ్చాక ఇదిగోండి వేయాలి. వేసి ఇదిగోండి ఇలాగ కలిపి ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్ములో బంగాళదుంప. ఇదిగోండి ఇలాగ ఫ్రై, బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్గా ఉండిద్దండి. శాంకర్ ఇదిగోండి ఇదిగోండి బియ్యం పిండి చెక్కలు, ఇదిగోండి రౌండ్గా కూడా చేసి ఇదిగోండి ఆలూ ఫ్రై. ఇలాగ ఆలూ ఫ్రై చేసుకొని సాంబార్ చేసుకొని ఆలూ ఫ్రై నంచుకొని తింటే సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఈ చెక్కలు బియ్యపిండి చెక్కలు కూడా సాంబార్లో నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి.